వెల్కమ్ టు జ్యోతిగురం ఛానల్. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారాముల కళ్యాణ వైభవాన్ని కనులారా వీక్షించాలని వీడియో చేస్తున్నాను. ముందుగా నేనైతే మా అమ్మమ్మ గారి ఊరు వచ్చేసాను. ఇక్కడ మామయ్యలు అత్తయ్యలు అందరూ కలిసి సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తున్నారు. ఈ కళ్యాణానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అసలు ఈ శ్రీరామనవమి పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? దశరథ మహారాజు కౌసల్య రాణికి పుత్రకామిష్ట యాగం ద్వారా జన్మించిన సంతానం శ్రీరాముడు. శ్రీరాముడి జనన సమయంలో అసురుడైన రావణుడు దేవతలను, మునులను, భగవత ఆరాధకులను ముప్పతిప్పలు పెడుతూ లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించి రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించారు. అంతేకాదు, శ్రీరాముడు భగవంతునిలా కాకుండా సామాన్య మానవుడిలా జీవించాడు. ఎన్నో విషయాల్లో మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పితృవాక్య పరిపాలకుడిగా, ఏకపత్ని వ్రతుడిగా, తన రాజ్య ప్రజలను కాపాడే రారాజుగా, సోదరులను ప్రేమించుట, గురువులను గౌరవించుట, మాటకు కట్టుబడి ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోవాలి. అటువంటి శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించాడు శ్రీరాముడు. శ్రీరాముడి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పండుగ జరుపుకుంటాము. శ్రీరాముడి పట్టాభిషేకం జరిగింది, అలాగే ఆయన కళ్యాణం జరిగింది ఇదే రోజు అని భావిస్తారు. ఈ రాములోరి కథ మనకి ఏం చెప్తుందంటే, కష్టాలు రాకూడదు, అన్ని సుఖాలే ఉండాలి అని కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా మనకి ఒక తోడు ఉండాలి. రాముడికి సీతలా, సీతకి రాముడిలా కష్టాలను ఆనందంగా ఎదుర్కొని ఆదర్శవంతమైన జీవితం గడపాలనేదే ఈ కథలో ముఖ్యాంశం. ఈరోజు భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా జరిపిస్తారు. శ్రీరామనవమి పర్వదినాన భద్రాచలాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. కళ్యాణ వేదిక అయిన మిథిలా ప్రాంగణాన్ని, సీతమ్మ పుట్టినిల్లైన మిథిలా నగరాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరిస్తారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి ఎంతో మంది భక్తులు భద్రాచలానికి తరలి వస్తూ ఉంటారు. భద్రాచల రామయ్య కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల ఆభరణాలు అందిస్తారు. శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించాను. మిమ్మల్ని కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో భాగం చేశాను. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరూ రామనామ సంకీర్తన చేస్తూ కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించారు. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.